రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీ పార్ట్ 1 లో మనం రిచ్ డాడ్ చెప్పిన 6 లెసన్స్ లో 3 లెసన్స్ ని చూసాం. పార్ట్ 2 లో రిమైనింగ్ 3 లెసన్స్ మరియు ఈ బుక్ లోని అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో పార్ట్ 1 లో చూసినటువంటి 3 లెసన్స్ లో లెసన్ 1 అనేది రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ, ధనవంతులు ఎప్పుడు డబ్బు కోసం పని చేయరు అని. లెసన్ 2 లో వచ్చేసరికి వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక అక్షరాస్యత అనేది ఎందుకు అవసరం అని. అలానే లెసన్ 3 లో వచ్చేసరికి మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మీ వ్యాపారం మీకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అనే దాని గురించి చూసాం. సో ఈ 3 టాపిక్స్ అనేవి పార్ట్ 1 లో కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 2 లో లెసన్ 4 ద హిస్టరీ ఆఫ్ టాక్సెస్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్, అంటే పన్నుల చరిత్ర మరియు కార్పొరేషన్స్ యొక్క శక్తి అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా మనం సంపాదించిన ఆదాయం మీదే ట్యాక్స్ అధికంగా ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ ట్యాక్స్ పడేది ప్యాసివ్ ఇన్కమ్ మీద. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించిన సంపాదన మీద గవర్నమెంట్ ఎక్కువగా ట్యాక్స్ వేస్తూ ఉంటుంది. కానీ డబ్బు చేత కష్టపడి పనిచేయించి నువ్వు తెచ్చుకున్న ఆదాయం మీద మాత్రం ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుంది. దీన్నే మనం ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా అంటాము. ధనికుల మీద పన్ను అనేది తక్కువ పడుతుంది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళ మీద మాత్రం పన్ను భారం అనేది ఎక్కువగా ఉంటుంది. ధనవంతులకి కార్పొరేషన్స్ ని అడ్డం పెట్టుకొని ట్యాక్సెస్ ని తగ్గించుకోవడం బాగా తెలుసు. రిచ్ డాడ్ ఎప్పుడు చట్టం గురించి తెలుసుకో అని అంటుండేవాడు. చట్టం గురించి నీకేం తెలియకపోతే నష్టపోతుంటావు అనేవాడు. చట్టం గురించి తెలుసుకొని చట్టపరంగా ట్యాక్సుల్ని ఎలా తగ్గించుకోగలమో నేర్చుకో అని అంటుండేవాడు. రిచ్ డాడ్ ఎప్పుడు ఫైనాన్షియల్ ఐక్యూ అనేది ఉండాలి అంటుండేవాడు. ఈ ఫైనాన్షియల్ ఐక్యూ కోసం 4 విషయాలు నీకు తెలిసి ఉండాలి అని చెప్పేవాడు. దానిలో నెంబర్ 1 వచ్చేసరికి అకౌంటింగ్, అంటే డబ్బులకి సంబంధించి జమా ఖర్చులు చేయగలగాలి. నెంబర్ 2 ఇన్వెస్టింగ్, డబ్బుని సంపాదించడానికి ఇన్వెస్టింగ్ అనేది సహాయపడుతుంది. నెంబర్ 3 మార్కెట్స్, సేల్స్ గురించి, బయింగ్ గురించి తెలుసుకోవాలి. ఏ టైంలో మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి అని తెలుసుకోవాలి. నెంబర్ 4 ది లా, చట్టం గురించి తెలుసుకోవాలి. ఈ మూడిటి గురించి అవగాహన అనేది ఉంటే చట్టంని ఉపయోగించుకొని కార్పొరేషన్స్ ద్వారా ట్యాక్సెస్ ని తగ్గించుకోవచ్చు. ప్లస్ ఈ 4 తెలిస్తే మనకి ఫైనాన్షియల్ ఐక్యూ అనేది ఉన్నట్టే. ఒక కార్పొరేషన్ ద్వారా మనం ట్యాక్సెస్ కట్టక ముందే మన అవసరాలకి మనీ వాడుకోవచ్చు. అదే కార్పొరేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళైతే ముందుగా శాలరీ అనేది ట్యాక్సులు కట్టిన తర్వాత మన చేతికి వస్తుంది. ఆ తర్వాతే మనం డబ్బుని వాడుకోగలుగుతాము. నెక్స్ట్ లెసన్ నెంబర్ 5 ద రిచ్ ఇన్వెంట్ మనీ, ధనవంతులు డబ్బుని సృష్టిస్తారు. 300 సంవత్సరాల క్రితం భూమి ఒక్కటే సంపద. భూమి ఉన్న వాడి దగ్గర సంపద ఉండేది. తరువాత ఫ్యాక్టరీస్ వచ్చాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాయి, ఇండస్ట్రియలిస్ట్ దగ్గర సంపద వచ్చి చేరింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఉన్న వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీ, ఫేస్బుక్, ఇలా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ దగ్గర సంపద వచ్చి చేరుతుంది. కోటీసుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. డబ్బు ఎలా పనిచేస్తుంది అని ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా రాబర్ట్ ఒక గేమ్ ని తయారు చేశారు. ఈ గేమ్ ఆడుతూ ఇన్కమ్ కాలం కి ఎసెట్స్ కాలం కి మధ్య ఉన్న క్యాష్ ఫ్లో ని గ్రహించవచ్చు. ఎసెట్స్ కాలం నుండి మంత్లీ వచ్చే క్యాష్ ఫ్లో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కంటే, అంటే మీ నెల ఖర్చుల కంటే అధికంగా ఉండేటట్టు పెంచుకోవటంలోనే సంపద యొక్క మార్గం ఉందని తెలుసుకోండి. ఒకసారి దీనిని సాధిస్తే ఎవరైనా సరే ర్యాట్ రేస్ నుండి బయటపడవచ్చు. రిచ్ డాడ్ ఎప్పుడు డబ్బు అనేది వాస్తవమైంది కాదు, మనీ ఈజ్ నాట్ రియల్ అని చెప్తుండేవాడు. పూర్ మిడిల్ క్లాస్ పీపుల్ మనీ కోసం పనిచేస్తారు, కానీ రిచ్ పీపుల్ మనీని తయారు చేస్తారు. మనీ అనేది రియల్, అంటే వాస్తవమైనది అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు డబ్బు కోసం పనిచేస్తావు. అదే మనీ అనేది రియల్ కాదు అని నీకు అర్థమైన రోజు నువ్వు త్వరగా ధనవంతుడిగా ఎదుగుతావు. నెక్స్ట్ లెసన్ నెంబర్ 6 వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. ఒక రోజు రాబర్ట్ ని ఇంటర్వ్యూ చేసే ఒక లేడీ, నా బుక్ సరిగా అమ్ముడవ్వట్లేదు, ఇక నా ఖర్చుల అవసరాల కోసం టీవీ ఛానల్లో జాబ్ చేస్తూ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను, మీలాగా గొప్ప రచయిత అవ్వాలని ఉంది, మీరు ఏదైనా ఒక సలహా ఇవ్వగలరా అని అడుగుతుంది. దానికి రాబర్ట్, మీ రచన చాలా బాగా ఉంటాయి, కానీ సరిగా అమ్ముడు అవ్వట్లేదు, కాబట్టి మీరు ఒకసారి అమ్మకాలకు సంబంధించిన ఒక కోర్సు లేదంటే ఒక క్లాస్ లో జాయిన్ అవ్వమని సలహా ఇస్తాడు. దానికి ఆమె కోపంగా, నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో ఎంఏ చేశాను, నా ప్రొఫెషన్ రాయటం, అంతేకాని అమ్మకాల గురించి తెలుసుకోవడం కాదు అని వెళ్ళిపోతుంది. రాబర్ట్ వ్యూలో పని చేసేది డబ్బు కోసం కాదు, ఏదైనా నేర్చుకోవడానికి పని చేయండి అంటాడు. సో అలా నేర్చుకోవటం అనేది మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. అలా కాకుండా డబ్బు కోసం మీరు పని చేసుకుంటూ పోతే మీరు ఏమి నేర్చుకోలేకపోతారు అంటాడు. దీంతో పాటు రాబర్ట్, మీరు డబ్బులు సంపాదించాలి అంటే మీకు అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెటింగ్ మరియు లా, వీటన్నిటి గురించి పరిజ్ఞానం ఉండాలి.
వీటన్నిటి గురించి తెలిస్తేనే ఆర్థిక పరమైన తెలివితేటలు అనేవి వస్తాయి అంటాడు. పూర్ డాడ్ ఎప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉండే జాబ్ లో జాయిన్ అవ్వడమే తిరుగులేని అనుకుంటుండేవాడు. కానీ రిచ్ డాడ్ మాత్రం నేర్చుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యం అంటుండేవాడు. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కష్టపడి పని చేస్తేనే జాబ్ ఉంటుంది, లేదంటే నన్ను జాబ్ లో నుండి తీసేస్తారు అని కష్టపడి పని చేస్తూ ఉంటారు. కానీ యజమానులు మాత్రం మనం పని మానేయకుండా ఉండడానికి మనకు సరిపోయేంత శాలరీ మాత్రమే ఇస్తూ ఉంటారు. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా మంది జాబ్ హోల్డర్స్ ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. సెక్యూరిటీ ఉండే జాబ్ లో జాయిన్ అయ్యి షార్ట్ పీరియడ్ లో దొరికే లాభాల మీద అంటే శాలరీస్ మీద మీ దృష్టి ఉంటే లాంగ్ రన్ లో ఇది చాలా నష్టాన్ని కలగజేస్తుంది అంటారు. దీనికి బదులు మనం జాబ్ వెతుకునే టైంలో అసలు ఆ జాబ్ లో మనకి ఎంత రాబడి వస్తుందనే దాన్ని చూసుకోకుండా ఆ జాబ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనే దాన్ని చూసుకోవాలి. రోజంతా మీరు చేస్తున్న పని ఎక్కడికి తీసుకువెళ్తుంది, కష్టపడి పని చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అనే దాన్ని చూసుకోవాలి. మనం కేవలం మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా, లేక నెల జీతం ఎప్పుడొస్తుందా అని మాత్రమే చూసుకుంటున్నామా అనే దాన్ని మీరు ఆలోచన చేసుకోవాలి అంటారు. రిచ్ డాడ్ ఎప్పుడు ఎక్కువ విషయాల గురించి కొద్దిగా నేర్చుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. సో ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీ యొక్క పార్ట్ 2. రాబర్ట్ 9 సంవత్సరాల వయసు నుండి రిచ్ డాడ్ దగ్గర మరియు పూర్ డాడ్ దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ ఇలా 6 లెసన్స్ గా చేసి ఈ బుక్ లో అందించడం జరిగింది. ఈ 6 లెసన్స్ తో పాటుగా డబ్బు సంపాదించడానికి తెలుసుకోవాల్సినటువంటి ఇంకొన్ని విషయాలు అనేవి నెక్స్ట్ పార్ట్ 3 లో ఉన్నాయి. పార్ట్ 3 వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. గో అండ్ చెక్ దట్ వన్స్. ఎవ్రీ సండే బుక్ సమ్మరీ కోసం కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.